హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్. ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ టు కామెంట్ డౌన్. భయ్యా కొంచెం సబ్స్క్రైబర్ కౌంట్ పెంచండి భయ్యా. అలానే షేర్ చేయండి వీడియోల్ని, మాకు యూజ్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. మేము కూడా ప్రతి వారాలు వెళ్తున్నాం, కొత్త కొత్త సినిమాలు చెప్తున్నాం, జెన్యున్లీ హానెస్ట్లీ ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా చెప్తున్నాం. సో ప్లీజ్ టు చేయండి కొంచెం ఇలాగా. తమ మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ చూసేసి అరే అనవసరంగా మళ్ళీ దెబ్బ పడిపోయి వచ్చామా ఏంటిది అరే అంటే ఫస్ట్ హాఫ్ అలానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ ద వే వీళ్ళు సినిమాటిక్ యూనివర్స్ ని కలిపిన విధానం ఏదైతే ఉందో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లెండ్ అన్నమాట. ఎందుకో తెలుసా, ఇదే కాన్సెప్ట్ తోటి అంటే ఇదే వ్యాంపైర్ల కాన్సెప్ట్ తోటి లాస్ట్ 2 months బ్యాక్ దేర్ వాజ్ అ మూవీ కాల్డ్ కొత్త లోక చాప్టర్ 1 చంద్ర. నాకు పర్సనల్లీ అది నచ్చలేదు. బికాస్ ఆ సినిమాలో అంత పీకే పొడిసే అంత లేదు. ఇన్ రిటర్న్ లాజిక్ లెస్ సీన్సెస్ ఉన్నాయి. అది ఓన్లీ ఉమెన్ సెట్రిక్ మూవీ ఏది వచ్చిందని చెప్పి లేపారా తప్ప అందులో పెద్ద స్టోరీ కూడా లేదు. లైక్ మనకంత ఊపొచ్చేది లేదు. బట్ తమ్మ డెఫినెట్లీ ఒక మంచి స్టోరీ ఉంది. అండ్ రెండవది ద వే దే షోన్ ద వ్యాంపైర్, సారీ వ్యాంపైర్లు కాదు బేతాళులు అనమాట. ఈ వ్యాంపైర్లకి బేతాళులకి చాలా డిఫరెన్స్ ఉంది. నాకు అది నచ్చింది. అండ్ సినిమా గురించి చెప్తారు కదా, లెట్స్ టాక్ అబౌట్ రివ్యూ. యాక్చువల్లీ సినిమా నాకైతే బాగా నచ్చింది భయ్య. లైక్ నేను ఎన్ని రోజులుగా లాస్ట్ నాకు తెలిసినంత వరకు మన తెలుగు సినిమాలు ఏది కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అన్ని తమిళ సినిమాలు, లేకపోతే హిందీ సినిమాలు, లేకపోతే హాలీవుడ్ సినిమాలు. అంటే థియేటర్కి వెళ్తాను, కూర్చుంటాను, అన్ని హాఫ్ బేక్డ్ సినిమాలు. ఫస్ట్ హాఫ్ ఏమో బాగుంటుంది, సెకండ్ హాఫ్ దెబ్బ కొట్టేసింది. బట్ ఈ సినిమాలో డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవడం చాలా సింపుల్ గా స్టార్ట్ అయింది. అండ్ కొంచెం పోగా మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బట్ కొంచెం టైంలో అంటే ఫస్ట్ హాఫ్ లోనే కొంచెం డిప్ అయింది అనమాట. ఏం ట్రై చేయడం వెళ్ళిపోయింది ఏంటి అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ వీళ్ళు సినిమాటిక్ యూనివర్స్ ని కలిపారు. లైక్ సత్యరాజ్ క్యాట్ ని పట్టుకురావడం. అండ్ మీ ట్రైలర్ చూసుంటే యూ సీన్ బేడియా అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్స్ కి వాటి యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది ఈ సినిమాలో. మేబీ మీరు ఫస్ట్ పార్ట్ లో ఒక సాంగ్ లో మీరు నోరా ఫతేహ్ చూస్తారు, ఈ సినిమాలో నోరా ఫతేహ్ ఉంటుంది. ఏంట్రా సినిమాటిక్ యూనివర్స్ అన్న ఐటమ్ సాంగ్ కోసం పెట్టుకుంటున్నారు అనుకోలేదు. చాలా మంచిగా ఇచ్చారు అండ్ నాకు అది బాగా నచ్చింది. అండ్ నాకు ఈ మ్యాడాక్స్ హారర్ సినిమాటిక్ యూనివర్స్ లో నచ్చేది ఏంట్రా అంటే క్లైమాక్స్. ఎందుకంటే వీళ్ళంత అర్థవంతంగా క్లైమాక్స్ ఇప్పటిదాకా ఎవరు ఇవ్వలేదు, ఏ సినిమాటిక్ యూనివర్స్ లో కూడా ఇవ్వలేదు. బేసికలీ నా విక్రమ్ క్లైమాక్స్ అంటే బాగా ఇష్టం. బికాస్ ఆ హై ఉంటుంది, ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్ పట్టుకొచ్చి క్యామెో పట్టుకొచ్చి రోలెస్ క్యారెక్టర్ తోటి సినిమాని ఎక్కడికో పట్టుకెళ్లారు. బట్ ఇందులో ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిన ఒక భయంకరమైన క్యారెక్టర్ ని పట్టుకొచ్చేసి ఇందులో ఉన్న ఇంకొక భయంకరమైన క్యారెక్టర్ తోటి కొలాబ్ చేశారు. సో వీళ్ళిద్దరు చెడ్డ వాళ్ళని కొట్టుకోవడానికి ఇంకో 2 మంచి క్యారెక్టర్లు వాళ్ళని కొట్టుకోవాలి. అసలు ఏం స్టఫ్ రా బాబు, ఇంత భయంకరమైన స్టఫా. నాకు చాలా నచ్చింది బాయ్. నేను స్టోరీ ప్లాట్ ని ఏం రివీల్ చేద్దాం అనుకోవట్లేదు. ఎందుకో తెలుసా, ఈ సినిమా మీరు బరాబర్ చూడాలి. ఎందుకంటే ఈ మ్యాడాక్ హారర్ సినిమాటిక్ యూనివర్స్ 5th ఇన్స్టాల్మెంట్. మీరు ఇంకా ఈ యూనివర్స్ ని ఫాలో కావట్లేదంటే డెఫినెట్లీ యూ ఆర్ మిస్సింగ్ సో మచ్ ఫన్. బేసికల్లీ నాకు వ్యాంపైర్ సినిమాలు అని చెప్పి ఏది పడితే అది తీస్తే చాలా కోపం వస్తుంది. అంటే వ్యాంపైర్లు అంటే చెడ్డవాళ్ళు, వాళ్ళు మనుషులను తినేస్తా ఉంటారు అంటే అరే తెలుసురా బాబు, అంతా ఒకటే కాన్సెప్ట్, రక్తం లేకపోతే చచ్చిపోతారని చెప్పి. కానీ ద వే దే షోన్ దిస్ క్యారెక్టర్ అండ్ ఈ స్టోరీలకి వాళ్ళు ఒక బ్యాక్ స్టోరీ ఇచ్చారు విచ్ వాస్ కనెక్ట్ టు అవర్ ఏన్షియంట్ టైం. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వీళ్ళు ఈ యూనివర్స్ ని ఏడు పట్టుకెళ్తారో తెలియదు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే రష్మిక మందన. అండ్ నేను చాలాసార్లు చెప్పానో లేదు తెలియదు కానీ ఐఎమ్ నాట్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రష్మిక మందన. కానీ లాస్ట్ ఫ్యూ మూవీస్ గా తను చేసిన ప్రతి సినిమా నుంచి షీ ఈస్ డూయింగ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. కుబేరాలో కానీ అండ్ పుష్ప 2లో కానీ, గుడ్ బాయ్ సినిమాలో కానీ, ఇది తమా సినిమాలో కానీ, చావా సినిమాలో కానీ షీ ఈస్ గివింగ్ 100 to 200%. ఎందుకు ఒప్పుకోం భయ్యా, షీ ఈస్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మర్ అలైవ్. చాలా బాగుంది, చాలా చూడ్డానికి బాగుంది. బేసికల్లీ హీరోయిన్లు అంటే మన ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తారు, వాళ్ళు దానికే పనికొస్తారు అనుకో. బట్ షీ ఆల్సో డిడ్ ఇన్ దిస్ ఫిలిం. కానీ ఇన్ రిటర్న్ షీ గివ్ అ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది నాకు. రష్మిక మందన గారు ఇలా చెప్తాను అనుకోవాలా, మీకు మించిన గ్రేటెస్ట్ యాక్ట్రెస్ అయితే ప్రెసెంట్ జనరేషన్ లో లేరు. ఐ డోంట్ వర్ దట్. ఎస్. అండ్ ఆయుష్మాన్ ఖురానా, నాకు ఈయన ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే కరెంట్ టైమ్స్ లో ఆయన సినిమాలు వచ్చినట్టు అన్ని ఫ్లాప్స్ లేకపోతే యావరేజ్గా నిలుస్తున్నాయి. పర్సనలీ రూట్ ఫర్ హిస్ సక్సెస్. అండ్ ఈ సినిమా చూసాక హీ గాట్ హిస్ పాస్ట్ అండ్ తనకి ఇది వరకు ఉండే
ఆరా ఏదైతే ఉందో ఈ సినిమాలో బాగా మ్యాచ్ చేశాడు. అండ్ రెండోది ఏంటంటే ఈ సినిమాలో ఉండే స్టోరీకి తన క్యారెక్టర్ బాగా బ్లెండ్ అయింది. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ఇన్ దిస్ మ్యాడాక్ హారర్ సినిమాటిక్ యూనివర్స్. అండ్ పరేష్ రావల్ గారు కానీ, నవాజుద్దీన్ సిద్దికీ కానీ, ఎవ్రీవన్ డిడ్ టు దేర్ రోల్. సత్యరాజ్ గారి సపరేట్ క్యామియో కూడా ఉంది. ఓకే, ఇట్ వాజ్ తిప్పింది సినిమాని, నాకు బాగా నచ్చింది. మీరు సినిమా చూస్తారో తెలియదు కానీ డెఫినెట్లీ చూడండి, మంచి సినిమా. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే మనకు కూడా మన తెలుగు ఏ సినిమాలు చూసి హిట్ చేస్తున్నారో బుర్ర వస్తుంది అనమాట. డెఫినెట్లీ ఈ సినిమాని మీరు చూడండి భయ్య, నేనేం పిఆర్ డబ్బులు తీసుకోను కానీ చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ మా రివ్యూ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంట్రా 2 సార్లు చెప్తున్నాను ఏంట్రా అంటే రివ్యూస్ రావట్లేవు భయ్య, ఏం చేస్తాం. కొంచెం షేర్ చేయండి, ఉంటాము. మళ్ళీ మంచి సినిమా వచ్చినప్పుడు రివ్యూ తోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్ అండ్ హ్యాపీ దివాళీ.